నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ స్టోరీ మీకు నచ్చినందుకు మెనీ థ్యాంక్స్. స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. స్వప్నిక, విజయ్ ఇద్దరూ ఒకరి కౌగిల్లో ఒకరు ఉండి కళ్ళు మూసుకున్నా కానీ వాళ్ళ ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే స్వప్నిక ఫోన్ అప్పుడే రింగ్ అయింది. ఇద్దరు ఉలిక్కిపడి ఒకరినొకరు చూసుకున్నారు. తర్వాత ఏమైందో ఇప్పుడు చూద్దాం. స్వప్నిక విజయ్ కౌగిలి నుండి విడిపోయి రింగ్ అవుతున్న తన ఫోన్ దగ్గరికి వచ్చి చూడగా స్క్రీన్ పైన అత్తయ్య అని పేరు కనిపించింది. ఒక్కసారి అలర్ట్ అయిన స్వప్నిక ఫోన్ లిఫ్ట్ చేసి, హాయ్ అత్తయ్య, బాగున్నారా? ఏంటి ఇప్పుడు ఫోన్ చేశారు? అంతా ఓకే కదా అని కంగారుగా అడిగింది స్వప్నిక. ఆ అంతా బాగే. మా ఇంటికి వచ్చేది ఉందా లేదా, లేక అక్కడే మీ ఇంట్లోనే ఉండిపోతావా అని సీరియస్గా అడిగింది రవలి. అలా మాట్లాడిన ఆమె మాటలకు ఆశ్చర్యపోయిన స్వప్నిక, అదేంటత్తయ్య అలా అంటారు? నిన్ననే నా చేతి బ్యాండేజ్ రిమూవ్ చేశారు. ఇప్పుడు క్రేప్ బ్యాండేజ్ ఉంది. రేపు మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకుని ఆఫీస్ నుంచి మన ఇంటికే వస్తాను అని చాలా మర్యాదగా చెప్పింది స్వప్నిక. అదే మరి, మన ఛాలెంజ్ నీకు గుర్తుందో లేదో అని ఫోన్ చేశాను. అదేది లేకుండా నా కొడుకును నీ కొంగున ముడేసుకుని ఊరేగుదామని అనుకుంటున్నావేమో. ఆ ఛాన్స్ నీకు అస్సలు ఇవ్వదలుచుకోలేదు నేను అని అదే సీరియస్ టోన్తో అంది రవలి. ఆమె అలా మాట్లాడుతూ ఉంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అయిన స్వప్నిక అప్పటికే ఆ ఫోన్ చేసింది తన తల్లి అని తెలిసిన విజయ్ ఆమె ముఖంలో మారుతున్న ఫీలింగ్స్ని చూసి రవలి ఏదో అనవసరమైన మాటలే మాట్లాడిందనుకొని అతనికి అర్థమైంది. వెంటనే అతను బెడ్ పై నుంచి దిగి స్వప్నిక దగ్గరికి వచ్చి ఫోన్ ఇమ్మని సైగ చేశాడు. కానీ ఆమె వద్దని తను మాట్లాడతానని సైగ చేసింది. లేదత్తయ్య, నాకు ఛాలెంజెస్, టార్గెట్స్ అంటే చాలా ఇష్టం. నాకు ఇష్టమైనది ఏదైనా సరే సాధించి నా సొంతం చేసుకొని తీరుతాను అని ఖచ్చితంగా చెప్పింది స్వప్నిక. ఓకే మరి, రేపు నీ రాక కోసం మా ఇల్లు ఎదురు చూస్తూ ఉంటుంది. రేపు మార్నింగ్ ఏ టైంకి వస్తావు అని అడిగింది రవలి. రేపు నాకు డాక్టర్ దగ్గర 11 అపాయింట్మెంట్ ఉంది. అది అయ్యాక ఆఫీస్ నుంచి ఏకంగా సాయంత్రం ఇంటికి వచ్చేస్తాను అత్తయ్య అని అంది స్వప్నిక. ఓకే, కానీ నువ్వు ఆఫీస్కి వెళ్లే ముందు ఒకసారి నా హాస్పిటల్కి వచ్చి కలువు. ఈ విషయం విజయ్కి తెలియనీయకు. ఆల్ ద బెస్ట్ అని ఫోన్ కట్ చేసింది రవలి. స్వప్నికలో ఇప్పటి వరకు ఉన్న హ్యాపీనెస్ అంతా ఒక్కసారిగా ఎగిరిపోయింది. ఆమె పరిస్థితి గాలి తీసిన బెలూన్లా అయ్యింది. ఉఫ్ అని అంటూ అక్కడే ఉన్న చైర్లో కూలబడిపోయింది స్వప్నిక. ఆమె అంత నీరసంగా పడిపోవడంతో ఆశ్చర్యంగా చూసిన విజయ్, ఏమంటుంది మా అమ్మ అని అడిగాడు. ఏం లేదు, నీ చెయ్యి బాగైందా, మన ఇంటికి ఎప్పుడు వస్తున్నావు అని అడిగింది. తను అబద్ధం చెబుతుందని అర్థమైన విజయ్, ఓ అంతేనా, మరి నీకు రావడం ఇష్టం లేదా అని ఆమె ముఖాన్ని ఓరగా చూస్తూ అన్నాడు విజయ్. నో అదేం లేదు, ఎందుకో నర్వస్గా ఉంది అని కంగారుగా అంది స్వప్నిక. ఎందుకు, మా అమ్మ మీ ఛాలెంజ్ గురించి గుర్తు చేసిందా అని అడిగాడు. ఆమె మాట్లాడకుండా అవునని తల ఊపింది. అయినా ఈ ఛాలెంజ్ వల్ల నీకే లాభం కదా, ఓడిపో, నాతో ఉండాల్సిన అవసరం కూడా ఉండదు అని చిన్నగా నవ్వుతూ అన్నాడు విజయ్. దాంతో కోపంగా తలెత్తి చూసిన స్వప్నిక, ఏంటి ఓడిపోవాలా? నో నెవర్, నేను ఓడిపోను. ఈ ఛాలెంజ్లో ఖచ్చితంగా గెలిచి తీరుతాను అని అంది. అయినా మనది 6 months కాంట్రాక్ట్ మ్యారేజ్ కదా అని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు విజయ్. దాంతో ఒక్కసారి ఏమనాలో అర్థం కాక తికమక పడిన వెంటనే సర్దుకున్న స్వప్నిక, అవునా, మరి నన్ను లవ్ చేశానని చెప్పారు అని అడుగుతూ అతని కళ్ళల్లో సూటిగా చూసింది. ముఖం చూడు ఎంత ముద్దుగా అమాయకంగా ఉందో, కానీ కళ్ళు మాత్రం ఎదుటి వాళ్ళ మనసుల్లోకి తొంగి చూసే చురుకైన చూపులు. చూడవే, నీతో ఎంత ఆడుకోవాలో అంత ఆడుకుంటాను. నువ్వు ఉక్కిరిబిక్కిరయ్యి నేను లేకపోతే బ్రతకలేను అనేలా చేస్తాను అని మనసులో అనుకున్న విజయ్, ఎస్ మై డియర్ స్వీట్ హార్ట్ అని ఆమెను అలాగే చూస్తూ భుజాలపై చేయి వేశాడు విజయ్. అతని కళ్ళల్లో కళ్ళు పెట్టుకున్న స్వప్నిక కళ్ళు ఆ మాటలు వినగానే రెపరెపలాడాయి. అతని కళ్ళు ఇంతకు ముందులా బ్లాంక్లా లేవు. ఆ కళ్ళల్లో ఏదో ఉంది. అది పూర్తిగా తెలిస్తే కానీ, తెలిస్తే మై డియర్ డార్లింగ్ హబ్బీ అని వాలిపోతావా అని మనసు నసపెడుతూ ఉంటే సడన్గా ఆమెకు అన్నోన్ నెంబర్ గాడు గుర్తొచ్చాడు. అసలు వాడి ఆలోచన ఏంటో ఎలాగైనా తెలుసుకోవాలని మనసులో అనుకుంది స్వప్నిక. నిజంగా నేను లవ్ చేస్తున్నాను అని అతను మళ్ళీ చెప్పాడు. స్వప్నిక బుక్కలు ఎర్రబారుతూ సీతకొక చిలుకల తన అందమైన కనురెప్పలు ఆర్పుతూ ఉంటే,
నీకు నేనంటే చాలా ఇష్టమని తెలిసే నువ్వు నోటితో చెప్పకున్నా నీ ముఖముఖాలు అన్నీ చెప్పకని చెబుతున్నాయి అని మనసులో అనుకున్న విజయ్ అలెక్సా అల్లరిప్రియుడు మూవీ నుండి చెప్పకనే సాంగ్ ప్లీజ్ అని అన్నాడు విజయ్. అతని మాటలకు ఆ పాట మొదలైంది. కనులు విప్పి కలువ మొక్క జాబిల్లిని చూచెను, తమకంతో పాల బుక్క తొలి ముత్తును కోరెను, తడియారని పెదవులపై తొణికిన వెన్నెల మెరుపులు చెప్పకనే 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 చెబుతున్నవి ఇదే ప్రేమని, చెప్పకనే చెబుతున్నవి ఇదే ప్రేమని అని పాట మొదలు కాగానే స్వప్నికను తన చేత్తో దగ్గరికి లాక్కున్నాడు విజయ్. ఒక్కసారిగా గుండెల మీద పడిన స్వప్నిక, ఏంటి విజయ్, నీకు తెలుగు పాటలు కూడా తెలుసా అని ఆశ్చర్యంగా అడిగింది. ఏంటి, ఎస్బీబీ సార్ పాట తెలియని వినని తెలుగువాడెవడైనా ఉంటారా అని అడుగుతూ ఆమె ముఖంపై పడుతున్న బేబీ హెయిర్ని మెల్లగా జరుపుతూ అన్నాడు విజయ్. అయినా ఇప్పుడు ఈ పాట అవసరమా అని అడిగింది స్వప్నిక. సిచ్యువేషన్ సాంగ్ బేబీ అని స్వప్నిక చెవిలో గుసగుసగా చెప్పాడు విజయ్. మధ్యలో వస్తున్న రొమాంటిక్ వయలిన్ మ్యూజిక్ ఇద్దరి గుండెల నిండా నిండిపోగా స్వప్నిక ఒళ్ళు ఒక డయాస్ అయితే ఆ డయాస్ మీద అతని చేతులు భరతనాట్య కూచిపూడీలు బ్రేక్ షేక్ డ్యాన్స్లు కూడా చేస్తూ ఉన్నాయి. ఇంతలో చిలిపిగా నీ చేతులు అనువను తడుముతుంటే మోహపు తరలిని తొలిగేనా, చిలిపిగా నీ చేతులు అనువను తడుముతుంటే మోహపు తెరలిక తొలిగేనా, చలి చలి చిరుగాలులు గిలిగింత రేపుతుంటే ఆశల అల్లరి అనిగేనా, పదాలతోనే వరించనా సరాగమాలై తరించనా, స్వరాలతోనే స్పృశించనా సుఖాల వీణా శృతించనా, వెన్నెలని కన్నుల రే పెట్టిన కోరిక పొగలై సెగలై ఎదలో రగిలిన క్షణమే చెప్పకనే 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 చెబుతున్నవి ఇదే ప్రేమని. ఆ పాట మధ్యలో వస్తున్న ఇంటర్లూడ్కి తగ్గట్టుగా విజయ్ తన పెదవులతో స్వప్నిక మెడవంపులో నడుమంపులో ముద్దులు పెడుతూ ఆమెను ట్యూన్ చేస్తూ గట్టిగా హత్తుకున్నాడు. ఏంటి విజయ్ ఇది, ఈ పాట ఏంటి, ఈ డ్యాన్స్ ఏంటి అని మైకం కమ్మిన దానిలా అడిగింది స్వప్నిక. ఏంటి ఈ మాత్రం తెలీదా, ఇది సల్సా డ్యాన్స్ డార్లింగ్ అని ఆమె ముఖంపైకి వంగాడు విజయ్. నిన్న రాత్రి జరిగిన యుద్ధంలా మళ్ళీ ఈ రాత్రి కూడా అతను ప్రిపేర్ అవుతూ తనని శృతి చేస్తున్నాడని అర్థమైన స్వప్నిక విజయ్కి దూరంగా జరిగింది. అప్పుడే ఆమె బయట అతని చేతిలో చిక్కుకుంది. తనును పెనవేసిన నీ చీరకెంత గర్వం, యౌవన గిరులను తడిమేనా, నీ కౌగిట నలిగినందుకే అంత గర్వం, మదనుడి మలపులు తెలిసేనని, తెల్లార నీకే వయారమా అల్లాడిపోయే రేయిని, సవాలు చేసే శృంగారమా సంధించమాకే హాయిని, ఆ మల్లెల కేరింతలు నీ నవ్వుల లాలింతలు వలలై అలలై ఒడిలో ఒదిగిన క్షణమే చెప్పకనే 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 చెబుతున్నవి ఇదే ప్రేమని, చెప్పకనే చెబుతున్నవి ఇదే ప్రేమని. ఆ పాట మొత్తం కంప్లీట్ అయ్యే వరకు మైమర్చిపోయిన స్వప్నిక పూర్తిగా విజయ్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది.
5 నిమిషాల్లో ఇద్దరి ఒంటి మీద ఉన్న బట్టలు వేరు కాగా విజయ్ స్వప్నికను పూర్తిగా ఆక్రమించుకున్నాడు. సూర్యుని నులివెచ్చని కిరణాలు ముఖంపై పడగానే కళ్ళు తెరిచిన స్వప్నిక ఎదురుగా వాల్ క్లాక్ చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి, అమ్మో 10 అవుతుంది, ఇంకా గంటలో ఆర్థో డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ ఉంది అని గబుక్కున లేవబోయింది. పైన బరువుగా అంతా నా సొంతం అన్న లెవెల్లో ఆమెపై ఓ కాలు ఓ చెయ్యి వేసిన విజయ్ బిందాస్గా నిద్రపోతూ కనిపించాడు. లేవకు స్వప్ని, పడుకో అని ఆమెను మరింత దగ్గరికి లాక్కొని పడుకున్నాడు విజయ్. కొద్దిసేపు అలాగే పడుకొని విజయ్ గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత స్వప్నిక మెల్లిగా కింద ఉన్న చీరని చుట్టుకుని వాష్రూంలో దూరింది. ఆర్థో డాక్టర్ని కలిసి పని పూర్తి చేసుకుని హాస్పిటల్ వైపు వెళ్ళడానికి యూటర్న్ తీసుకుంది స్వప్నిక. రవలి హాస్పిటల్లో కలవమని చెప్పడంతో ఆమెకు చాలా కంగారుగా, భయంగా ఉంది. స్వప్నిక ఆలోచిస్తూ ఉండగానే హాస్పిటల్ వచ్చేసింది. రవలి ఉన్న క్యాబిన్లోకి వెళ్ళిన స్వప్నిక ఒక్కసారిగా అక్కడ చూసి షాక్ అయ్యింది. అక్కడ ఎదురుగా తన సీట్లో రవలి, రూమ్లో ఉన్న సోఫాలలో ఒక పక్కన రమేష్ చంద్ర గారు, మరో పక్కన తాతయ్య కృష్ణమూర్తి గారు, మరో పక్కన ఉమేష్ గారు కూర్చుని ఉన్నారు. వాళ్ళని చూస్తే అప్పటి వరకు అందరూ ఏదో టాపిక్ గురించి సీరియస్గా డిస్కస్ చేస్తున్నారని అర్థమైంది. వెళ్ళి తాతయ్య కాళ్లకు నమస్కారం పెట్టింది స్వప్నిక. దీర్ఘ సుమంగళి భవ, సుపుత్ర ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించారు తాతగారు. తర్వాత మిగతా వాళ్ళ కాళ్ళకు కూడా దండం పెట్టి రవళి కాళ్ళకు దండం పెట్టడానికి వంగింది. దానికి సీరియస్గా, ఆగు, ఈ దండాలు కోదండాలు నాకేం వద్దు కానీ ఈ పేపర్స్ పైన సైన్ చేయి అని సీరియస్ టోన్తో చెప్పింది రవళి. ఆశ్చర్యంగా చూసిన స్వప్నిక, పేపర్సా, ఏంటత్తయ్య అవి అని అడిగింది. ఐఎమ్ సారీ అమ్మ, మీ అత్తయ్య అని ఇబ్బందిగా చెప్పబోయాడు రమేష్ రవిచంద్ర. అతని మాటలు పూర్తి కాకముందే రవలి అతనితో, మీరు ఆగండి, నేనే చెప్తాను అని మళ్ళీ స్వప్నిక వైపు తిరిగి, ముందు వాటిని చదువు, తర్వాత సైన్ చేయి అని అంది కర్కశంగా రవలి. ఆ పేపర్స్ని చదివి అయోమయంగా చూసిన స్వప్నిక, ఏంటత్తయ్య ఇవి అని ఆశ్చర్యంగా అడిగింది. దాంతో, ఏంటా, పెద్ద కంపెనీకి ది గ్రేట్ సీఈఓవి కదా, ఆ మాత్రం అర్థం కాలేదా, అవి అగ్రిమెంట్ పేపర్స్ అని అంది. తెలుసు, కానీ ఇవన్నీ ఎందుకు అని అడుగుతున్న స్వప్నిక గొంతు వణికింది. ఎందుక, తీరా మన బెట్లో నువ్వు ఓడిపోతే, ఎలాగూ ఓడిపోతావనుకో, ఓడిపోయాక డివోర్స్ తీసుకున్న తర్వాత నా కొడుకుని మనోవర్తి, అదే ఆలిమని ఇవ్వమని అడిగితే, అందుకే ప్రతి నెల నీ ఖర్చులకు ఎంతో కొంత మనీ నేను పే చేస్తాను, కానీ ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు అవసరం లేదని రాసుంది కదా, అందుకే దానిపైన సైన్ చేయి అని సీరియస్ టోన్తో చెప్పింది రవలి. అదంతా విన్న స్వప్నికకు చాలా అవమానంగా అనిపించింది. చచా, ఎక్కడి పరిస్థితులు ఇవి, నేనేంటి విజయ్ని పెళ్లి చేసుకోవడం ఏంటి, అయినా తనకు తెలివిలేదు. అసలు అతను పెళ్లి చేసుకుందామని అడగగానే ఆలోచించకుండా మైండ్ పనిచేయని దానిలా అతని వెనక వెళ్ళడమేంటి, ఇప్పుడు విజయ్ ఆస్తి కోసం తనే వెంటపడి పెళ్లి చేసుకున్నానని వీళ్ళు అనుకోవడమేంటి, అయినా ఈ మ్యారేజ్ ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ అని తెలిసి కూడా ఈ ఛాలెంజ్కి ఎందుకు ఒప్పుకుందో తనకే తెలియడం లేదు. అది బయటకు చెప్పుకోలేక లోపల సతమతమవుతుంది స్వప్నిక. అంతా పిచ్చి పట్టినట్టుంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు నిండటం చూసినా అక్కడ ఉన్న వాళ్ళకి అది మరోలా అర్థమైంది. అంతే, ఇక కృష్ణమూర్తి గారు సైలెంట్గా ఊరుకోలేకపోయారు. చూడమ్మ రవలి, నువ్వు నా ఇంటి పెద్ద కోడలివి, తెలివిమంతురాలివి, అలాంటిది నువ్వు ఇలా ఆలోచించడం అసలు బాగాలేదు. ఒక మనిషి వ్యక్తిత్వాన్ని చిన్నచూపు చూస్తున్నావు చూడు, అది పద్ధతి కాదు అని సీరియస్గా అన్నారు. నువ్వేం బాధపడకమ్మా, నువ్వు విజయ్ ఇద్దరు కలిసి ఉంటారు, ఇది జీవితం, పనికి మాలిన పందాలు వేసుకుని మీ పెళ్లిని పనంగా పెట్టాల్సిన అవసరం లేదు అని కోపంగా అన్నాడు రమేష్ రవిచంద్ర. అప్పటి వరకు బాధపడిన స్వప్నిక, లేదు మామయ్య గారు, నేను విజయ్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంది ఈ ఆస్తి కోసమో నేము ఫేమ్ కోసమో కాదు, అది ప్రతి ఒక్కరికి తెలియడానికైనా దీనిపై తప్పకుండా సైన్ చేస్తాను అని చెప్పి ఆ పేపర్స్ని తీసుకుంది స్వప్నిక. అందులో నెలవారీ ఖర్చులకు గాను తనకు రవిచంద్ర ఫ్యామిలీ నుండి కొంత అమౌంట్ వస్తుందని ఉన్న లైన్స్ని పెన్తో కొట్టివేసి అగ్రిమెంట్ పేపర్స్పై సైన్ చేసి రవలి చేతిలో పెడుతూ, అత్తయ్య, మీరు ఎవ్రీ మంత్ నాకు అమౌంట్ ఇవ్వడం అవసరం లేదు, నేను జాబు చేస్తున్నాను కదా, నాకొచ్చే శాలరీ చాలు, ఇన్ని రోజులు అదే శాలరీతో బ్రతికాను, ఇప్పుడు కూడా అలాగే బ్రతుకుతాను అని చెప్పి బయటకొచ్చింది స్వప్నిక. ఇంతలో ఆమె ఫోన్ రింగ్ అయింది. అది విజయ్ నుండి వచ్చిన ఫోన్. ఏంటి స్వప్ని డార్లింగ్,
నన్ను లేపలేదేం? నీ కోసం ఆఫీస్లో వెయిటింగ్ ఇక్కడ, ఇంకా రాలేదేం అని సీరియస్గా అటువైపు నుండి అడిగాడు విజయ్. విజయ్, ఇప్పుడే వస్తున్నాను, దారిలో ఆర్థో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, అందుకే లేట్ అయింది అని చెబుతున్న స్వప్నిక మాటలు రూమ్లో ఉన్న వాళ్లకు వినిపిస్తూనే ఉన్నాయి. కృష్ణమూర్తి వాళ్ళు కూడా లేచి నిలబడ్డారు. చూడమ్మా, నువ్వు మళ్ళీ ఒకసారి సరిగ్గా ఆలోచించు. అనవసరమైన ఆలోచనలతో బంగారం లాంటి కోడలి పిల్లను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ముందు ముందు ఇదంతా నీకే తెలుస్తుంది అని అన్నాడు కృష్ణమూర్తి గారు. తర్వాత అదే మాటగా రమేష్ ఆ మాటలకు భార్య వైపు చూసి, నాన్న, దాన్ని వదిలేయండి, అది ఒక మూర్ఖురాలు, దానికి ఆ లాస్య అనే దయ్యం పట్టింది, మనం ఎంత చెప్పినా అర్థం కాదు, పదండి అని అన్నాడు. వదిన, నేను మీ మధ్య తలదూర్చడం పద్ధతో కాదో నాకు తెలియదు, కానీ స్వప్నిక చాలా మంచి అమ్మాయి, చెప్పాలంటే మీకన్నా దీపకన్నా ఇంటి గురించి తనకు బాగా తెలుసు అని అన్న ఉమేష్ కూడా వాళ్ళతో పాటు బయటకొచ్చేశాడు. చిరాగ్గా ఉన్న స్వప్నిక ఆఫీస్కి వెళ్ళి తన క్యాబిన్లో కూర్చుంది. నుదుటున వేళ్లతో నొక్కుతూ కళ్ళను నులుముతూ కూర్చుంది స్వప్నిక. అదంతా సీసీ కెమెరా ద్వారా తన రూమ్లో ఉన్న మానిటర్లో చూస్తూ ఉన్న విజయ్ రిసెప్షన్కి ఫోన్ చేసి ఏదో మాట్లాడాడు. ఇంతలో స్వప్నిక తన ఫోన్ రింగ్ అవడంతో కళ్ళు మూసుకొని ఫోన్ లిఫ్ట్ చేసి, హలో, హూ ఈజ్ దిస్ ప్లీజ్ అని బద్ధకంగా అడిగింది స్వప్నిక. ఆమె అలా అడగడంతో ఒళ్ళు మండిన విజయ్, నేనే నీ మొగుణ్ణి అని అన్న విజయ్ గొంతు గుర్తుపట్టి దెబ్బకు బద్ధకం వదిలిపోయిన స్వప్నిక, ఏంటి మీరా విజయ్, ఇంత మాస్ లాంగ్వేజా, హౌ అని ఆశ్చర్యపోయింది స్వప్నిక. మరి ఎవరని అడుగుతావా? లాంగ్వేజ్ కాదు, మనిషి కూడా మాసే అని సీరియస్గా అన్నాడు విజయ్. అవునవును, జెంటిల్మెన్ ముసుగు వేసుకున్న మాస్ మనిషి అని తనకు మొదటిసారి కనిపించిన విజయ్ని తలుచుకుంది స్వప్నిక. ఆమె దేని గురించి అంటుందో అర్థం చేసుకున్న విజయ్, ఏయ్, నేనేం మాస్ కాదు గాని తమరే ఏమో స్పీడ్. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న అమ్మాయి ముక్కు ముఖం తెలియని ఒక అబ్బాయిని మీదకి లాక్కుని మరీ ముద్దు పెడితే ఏమనుకోవాలి అని అడిగాడు విజయ్. అంతే, ఆ మాటలతో సిగ్గుల మొగ్గ అయిన స్వప్నిక, ఇదిగో చూడండి, అదే విషయం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి నన్ను చంపకండి బాబు అని సిగ్గుపడుతూ అంది స్వప్నిక. సరే గాని ఆకలవుతుంది, లంచ్ చేసొద్దాం పదా అని అన్నాడు విజయ్. లేదు విజయ్, నేను ఎక్కడికి బయటికి రాను, నాకు అసలు రావాలన్న మూడే లేదు అని అన్న ఆమె మాటలు విన్న విజయ్కు ఎందుకో స్వప్నిక డిస్టర్బ్గా ఉందని అనిపించింది. కొంపదీసి ఆ అన్నోన్ నెంబర్గాడు మళ్ళీ ట్రబుల్ ఇచ్చాడా ఏంటి అని మనసులో అనుకున్న విజయ్ వెంటనే ఫోన్ కట్ చేసి ఆమె క్యాబిన్ వైపు నడిచాడు. అతను అంత స్పీడ్గా నడుస్తూ స్వప్నిక క్యాబిన్ వైపు వెళ్ళడాన్ని స్టాఫ్ వాళ్ళంతా వింతగా చూశారు. అది అర్థం కాకపోవడంతో ఫోన్ అంత తొందరగా ఎందుకు కట్ చేశాడో అయోమయంగా చూస్తున్న స్వప్నిక తేరుకునే లోపే గబగబా తన క్యాబిన్లోకి వచ్చిన విజయ్ను చూసి ఆశ్చర్యపోయింది. ఏమైంది విజయ్, అలా వచ్చావు అని అడిగింది స్వప్నిక కంగారుగా. నథింగ్, పద మనం బయటికి వెళ్దాం అని అన్నాడు విజయ్. అయ్యో విజయ్, ఇప్పటికీ మనం చాలా రోజులుగా ఆఫీస్కి రావడం లేదు, ఈరోజు వచ్చి మళ్ళీ బయటకు వెళ్తే ఎలా చెప్పండి, ఆఫీస్లో మన వర్క్ మొత్తం పెండింగ్లో ఉంది అని సీరియస్గా అంది స్వప్నిక. అబ్బా, నేనే పని రక్షిస్తున్నా అనుకుంటే ఇది నన్ను మించిపోయింది అని మనసులో అనుకున్న విజయ్, పర్వాలేదులే, రేపటి నుండి నువ్వు ఎలాగో నన్ను విన్నయ్యే గేమ్లో మా అమ్మతో ఫుల్ బిజీగా ఉంటావు, అందుకని ఈరోజు కొంచెం రిలాక్స్ అవుదాం పదా అని బలవంతంగా ఆమెని కదపాలని చూశాడు విజయ్. సారీ విజయ్, ప్లీజ్, ఇవాళ అసలు మూడే లేదు అని ఆమె అనడంతో, నువ్వు వస్తావా లేకపోతే ఎత్తుకొని తీసుకెళ్ళనా అని సీరియస్గా అన్న విజయ్ మాటలకు ఇక తప్పదని అతనితో పాటు బయటపడుతుంది స్వప్నిక. ఇద్దరు సిటీకి దూరంగా ఉన్న ఒక రెస్టారెంట్లోకి వెళ్ళారు. ఎందుకో స్వప్నికకు అక్కడ హాయిగా అనిపించింది. అది హై ఎండ్ రెస్టారెంట్ కావడంతో బిజినెస్ కొరకు ఫారిన్ ఎలిగెంట్స్ ఎక్కువగా వస్తుంటారు. అందుకే రష్ తక్కువగా ఉంది. ఇద్దరు ఒక కార్నర్లోకి వెళ్ళి కూర్చోగా టేబుల్ పైన ఉన్న ఫ్లవర్ వ్యాజ్లో ఒక రెడ్ రోజ్ తీసి ఐ లవ్ యూ డార్లింగ్ అని స్వప్నికకు ఇస్తాడు విజయ్. అది చూసిన స్వప్నిక అతని కళ్ళల్లో గమనించింది. ఆ కళ్ళ నుండి ఏదో వెలుగు లేజర్లా తన బాడీలోకి చొచ్చుకుపోయినట్టు అనిపించింది. మెల్లిగా తన చేయిని చాపి ఆ గులాబీని అందుకొని థ్యాంక్ యూ అని గుసగుసగా చెప్పింది స్వప్నిక. అది వినగానే విజయ్, నేను చెప్పిన దానికి ఇది ఆన్సర్ కాదనుకుంటా అని సీరియస్గా అన్నాడు విజయ్. విజయ్ ఎందుకలా అన్నాడో తెలిసినా ఏమీ చెప్పలేకపోయింది స్వప్నిక. ఎవరి దృష్టి అయితే ఈ ఇద్దరిపైన పడకూడదో అవే చూపులు వాళ్ళపైన పడ్డాయి. ఇంతలో స్వప్నిక ఫోన్ రింగ్ అయింది. వాళ్ళపైన ఎవరి దృష్టి పడింది? స్వప్నికకు ఫోన్ చేసింది ఎవరు? స్వప్నిక రవలీల మధ్య జరిగిన
ఈ నాటి డీల్ గురించి విజేకు తెలుస్తుందా? వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి తర్వాతి పాటు వినండి. విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్.